రాఖీ పండగ చరిత్ర ఏమిటి? రాఖీ పండగ అనేది ఎలా వచ్చింది? సో దీని మూలం ఎక్కడి నుంచి మొదలైంది? ఇలాంటివన్నీ మన వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. రాఖీ పండగ చరిత్ర అసలు ఎక్కడి నుంచి మొదలైంది, దీని మూలం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దీని మూలం మహాభారతంలోనే ఉంది. శ్రీకృష్ణుడి మేనత్త శృతదేవి ఆమెకు శిశుపాలుడనే వికృతమైన పిల్లవాడు జన్మించాడు. ఎవరి చేయి తగిలి ఆ పిల్లవాడు సాధారణంగా మారుతాడో అతని చేతిలోనే శిశుపాలుడి మరణం ఉందని చెప్తారు. ఒకరోజు శృతదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వస్తాడు. అతని చేతిలో శిశుపాలుడిని ఉంచగానే ఒక చక్కని బాలుడి రూపంలోకి వస్తాడు. పిల్లవాడు మామూలు రూపంలోకి వచ్చాడని మొదట సంతోషించినా అతని చావు శ్రీకృష్ణుడి చేతిలోనే ఉందని తెలిసి శృతదేవి భయపడిపోతుంది. తన కుమారుడిని చంపే పరిస్థితి వచ్చినా పెద్ద మనసు చేసుకొని అతన్ని క్షమించమని శ్రీకృష్ణుడు వేడుకుంటుంది. దానికి శ్రీకృష్ణుడు కరిగిపోయి సరే అత్తయ్య గారు అని మాటిస్తాడు. కానీ శిశుపాలుడు చేసే తప్పులు క్షమిస్తాను, కానీ 100 తప్పులు అయితే దండించక తప్పదని వరమిస్తాడు శృతదేవికి. శిశుపాలుడు పెరుగు పెద్దయి చేది అనే రాజ్యానికి వారసుడవుతాడు. ఒక రాజ్యానికి రాజు అవుతాడు. అందులోనూ శ్రీకృష్ణుడు బంధువు అయ్యాడు. అయినా ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించేవాడు శిశుపాలుడు. రాజ్యంలో నిండు సభలో శ్రీకృష్ణుని దూషించడం మొదలుపెట్టాడు. ఆ రోజు చేసిన పొరపాటుతో శిశుపాలుడి 100 తప్పులు పూర్తి అవడంతో శ్రీకృష్ణుడిలో సహనం నశించిపోతుంది. అంతే, శ్రీకృష్ణుడి చేతిలోని సుదర్శన చక్రం శిశుపాలుడిపై ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు అలా బుద్ధిగా ఉంటే బ్రతికిపోతావని చెప్పినా శిశుపాలుడు తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. శ్రీకృష్ణుడు ఎంతో ఆవేశంగా తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలో అతని వేలు కూడా కాస్త గాయపడి తెగింది. నలుగురు కట్టుకట్టడానికి ఆ వేలుకి 4 దిక్కులా పెరిగెడతారు. కానీ అక్కడే ఉన్న ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా తన చీరకొంగును చించి శ్రీకృష్ణుడికి వేలుకి రక్షగా కడుతుంది. నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా వెంటనే నన్ను తలుచుకో, నేను నిన్ను ఆదుకుంటాను అని అభయమిస్తాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘటనే రక్షాబంధానికి నాందిగా నిలిచిందని కూడా చెప్పవచ్చు. తర్వాత కాలంలో ద్రౌపది చీరను లాగి కౌరవులు నిండు సభలో అవమానించాలి అనుకుంటే దానిని అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు. అప్పటి నుంచి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అక్కా చెల్లెళ్ళంతా తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. అందుకు బదులుగా జీవితాంతం వారిని కంటికి రెప్పలా కాచుకుంటామని వాగ్దానం చేస్తారు సోదరుడు. ఇదొక్కటే కాదండి, అనేక సందర్భాల్లో ఈ రాఖీ ప్రస్తావన రావడం చాలా ఉన్నాయి. దేవదాన యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని సచీదేవి రక్ష కడుతుంది. చారిత్రకంగా గ్రీకు రాజు అలెగ్జాండర్ తన పెద్ద సైన్యంతో భారతదేశంపైకి దండెత్తి వస్తాడు. ఈ క్రమంలో జీలం నదికి అవతల వైపు ఉన్న రాజ్యానికి రాజ్యం పరిపాలిస్తున్న పురుషోత్తమునిపై యుద్ధానికి తలపడ్డాడు. అయితే పురుషోత్తముని శక్తి సామర్థ్యాల గురించి విన్న అతని భార్య రుక్తాన తన భర్త క్షేమం కోసం శరణు వేడి పురుషోత్తమునికి రాఖీ కడుతుంది. రుక్తానాను సోదరిగా భావించిన పురుషోత్తముడు యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోయినా తనను చంపకుండా వదిలేస్తాడు. పూర్వకాలంలో రాజవంశీకులు ఇబ్బందులకు ప్రమాదాలకు జరుగుతాయి అనే కారణంగా వాటి నుంచి రక్షణ కట్టుకునే దాని నుంచి కూడా ఆనవాయితీగా ఈ రక్ష వచ్చిందని చెప్పవచ్చు. పురాణ కాలంలో రాజులు యుద్ధానికి వెళ్లే ముందు, ఏదైనా కార్యం తలపెట్టే ముందు రక్షణ కట్టుకుని ఆ తర్వాత కార్యాన్ని మొదలు పెడతారు. యుద్ధాలలో గెలుపొందేవారు. ఈ రాఖీ పౌర్ణమి పండగ రోజు కట్టే రక్షలో ఎంతో శక్తి నిమిడీకృతం ఉందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. అయితే రాఖీ ఎప్పుడు కట్టాలి, ఏ సమయానికి కట్టుకోవాలి, ఇవి కూడా తెలుసుకుందామండి. ఉదయాన్నే శుచిగా స్నానం చేసి దేవుడి దగ్గర రక్షణ ఉంచి పూజించాలి. ఆ తర్వాత అన్నదమ్ములకు నుదున కుంకుమ పెట్టి శ్రావణ పౌర్ణమి మధ్యాహ్నం వేళ రక్షణ కట్టాలి. ఆ తర్వాత నోరెడు తూగు చేయాలి. ఇది సంప్రదాయంగా మనం చేసే ప్రతి పనికి సాక్ష్యం సూర్యభగవానుడు ఉంటాడు కాబట్టి అందుకే మధ్యాహ్నం వేళ సూర్యకిరణాలు తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతటి తేజస్సు ఈ రాఖీలో ఇమిడీకృతం అవుతుందని, అందుకే ఆ సమయంలో రాఖీ కట్టించుకోవాలని శాస్త్రం చెబుతుంది. ఇదైన మహిళలు పుట్టింటికి వెళ్ళి తమ సోదరులకు రాఖీ కట్టడం తరతరాలుగా వస్తున్న ఆచారంగా కూడా చెప్పవచ్చు. కేవలం రాఖీ పండగే కాదండి, దేశవ్యాప్తంగా ఎన్నో పండుగలు జరుపుకుంటారు ఈ శ్రావణ పౌర్ణమి రోజున. ఈ రోజున కొత్త జంజాలు వేసుకుంటారు కాబట్టి దీన్ని జంజాల పండుగ అని కూడా అంటారు, జంజాల పౌర్ణమి అని కూడా అంటారు. పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సా రాష్ట్రాల్లో రాధాకృష్ణుల విగ్రహాలని ఉయ్యాల్లో ఉంచి ఊపుతారు. ఈ పండుగని అక్కడి వారు జాగరణ పౌర్ణమి అని కూడా అంటారు.
ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ పండుగను గజన్ పౌర్ణమి అనే పేరుతో గోధుమాట్లు వేస్తారు. మహారాష్ట్ర, కేరళలో అయితే నరాలి పౌర్ణమి అనే పేరుతో సముద్ర పూజలు చేస్తారు. ఎలాంటి రాష్ట్రంలో ఎలాంటి పండుగలు ఉన్నా, ఎలాంటి ఆనవాయితీలు ఉన్నా దేశం మొత్తం జరుపుకునే ఈ పండుగ రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ చాలా విశేషమైనది. చూసారా ఎంత ఆసక్తికరంగా ఉందో. ఈ 2026 శ్రావణ మాసం 28వ తారీఖున 3వ శుక్రవారం వచ్చింది. ఈ రోజున రాఖీ పౌర్ణమి. ఇలాంటి ఎన్నో చారిత్రక విషయాలను తెలుసుకోవాలి అనుకునే మీరందరూ కూడా ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, చారిత్రాత్మకమైన విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ ద్వారా తెలుపుతూ, అలాగే లైక్, షేర్ మర్చిపోవద్దండి. అలాగే హైప్ను కూడా ఇవ్వండి. మరి మరొక వీడియోలో మనం కలుద్దాము. అందరికీ సెలవు.